హలో గాయ్స్, ఈరోజు నేను సాంబార్ రెసిపీ చేస్తా ఉన్నాను. అది ఎలా చేసినో రెడీ చూద్దాం. ఈ సాంబార్ని అయితే మా ఊర్లో ఉప్పినిచారు అంటారు. మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేయండి. ఇక్కడ నేను 3 వెరైటీ వెజిటేబుల్ తీసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి వేసుకుంటాను. తర్వాత కందిబ్యాలు వేసుకొని కడుక్కొని దాంట్లో వేసుకొని ఉప్పు వేసి వాటర్ వేసి ఉడకపెడతా ఉన్నాను. ఒక 2 విజిల్ వస్తే చాలు. 2 విజిల్ తర్వాత కొంచెం 1 మినిట్ పెట్టి తర్వాత ఒక తూట్ల గిన్నెలోకి పోసుకోవాలి. తూట్ల గిన్నెలోకి పోసుకొని మసాలా కోసం కొంచెం తీసి ఆరబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో శనగగింజలు వేసుకుంటా ఉన్నాను. కొంచెం ఉప్పు, కొంచెం మిరప్పొడి వేసుకొని రుబ్బుకోవాలి. ఈ పౌడర్ వచ్చి కొంచెం సాంబార్కి, కొంచెం పల్లెం చేసేదానికి. అదే మిక్సీ జార్ తీసుకొని ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, జీలకర్ర, మసాలా పొడి, మిరప్పొడి, తర్వాత కొంచెం మిరియాలు, చింతపండు వేసుకొని తర్వాత ఇక్కడ వెజిటేబుల్స్ ఆరబెట్టుకున్నాం కదా, అదే వేసుకొని శనగగింజల పౌడర్ వేసుకొని రుబ్బుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని రుబ్బేసేయాలి. ఇది కొంచెం మెత్తగా రుబ్బుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇక్కడ పల్లెం రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సాసే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉద్దిబేలు వేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిరపకాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఉడకపెట్టుకునే వెజిటేబుల్స్, తర్వాత బ్యాల్ ఉడకపెట్టుకున్నాం కదా, అది వేసుకొని తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ శనగగింజల పౌడర్ చేసుకున్నాం కదా, శనగగింజల పౌడర్ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే పల్లెం రెడీ అయిపోతుంది. సాంబార్ కోసం ఒక గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత నూనె, సాసులు, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇక్కడ మసాలా రుబ్బుకున్నాం కదా, అది వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే ఒక 2 మినిట్స్ లేకపోతే 3 మినిట్స్ ఉడికించుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఈ సాంబార్ వేడి వేడి అన్నంలో కన్నా లేకపోతే సంగటిలో కన్నా సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.